యాక్షన్ న్యూస్ సోలార్ విద్యుత్పై సీఎం కేసీఆర్ సమీక్ష చేశారు. తెలంగాణలో 5,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడమే లక్ష్యమని అధికారులకు సూచించారు సీఎం. 2014 జూన్ నాటికి కేవలం 1 మెగావాట్ సోలార్ మాత్రమే అందుబాటులో ఉండేదని, కానీ ఇప్పటికే 1,758 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేశామన్నారు ఆయన. త్వరలో జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మంత్రుల కమిటీతో సమావేశమైన ఆయన సెప్టెంబర్ 17 నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించాలన్నారు. అన్ని నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రికార్డు స్థాయిలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశామని, పదవి తీసుకున్న వారు పెదవి విప్పకపోవడం సరైన విధానం కాదని సూచించారు. పనితీరు సామర్థ్యాన్ని బట్టి పదవి పదోన్నతులు ఉంటాయని స్పష్టం చేశారు. వైసీపీ అభివృద్ధి వ్యతిరేక పోకడలకు ఎండకట్టాలని చంద్రబాబు మంత్రుల కమిటీకి సూచించారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు లేఖ రాశారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కోరారు. చేనేత పరిశ్రమ అభివృద్ధి, నేతన్నల కోసం ప్రభుత్వం తీసుకుంటోన్న కార్యక్రమాలను ఆయన తన లేఖలో వివరించారు. జిల్లాలో నిర్వహించే ఈ వేడుకల్లో చేనేత వస్త్రాలను ధరించి ర్యాలీలో పాల్గొనాలని సూచించారు. ప్రముఖ చేనేత కార్మికులు, డిజైనర్లను సన్మానించాలని కోరారు. చేనేత వస్త్రాల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై కేంద్ర న్యాయశాఖ పరిశీలన చేస్తోందన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య. ఏపీలో నియోజకవర్గాలు పునర్విభజనపై టీడీపీ నేతలు సుజనా చౌదరి, గంటా, సీఎం రమేష్ వెంకయ్యను కలిశారు. ఈ నెల 17 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న క్రమంలో పార్లమెంట్లో డీలిమిటేషన్తో పాటు విశాఖ రైల్వే జోన్ విషయాన్ని సభలో లేవనెత్తాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి. హుస్సేన్ సాగర్ పక్కన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించకుండా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. నెక్లెస్ రోడ్ ప్రాంతం మొత్తం ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోకి వస్తుంది కాబట్టి సర్కార్ నిర్మించే డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు చట్ట విరుద్ధమన్నారు మర్రి శశిధర్ రెడ్డి. పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏకు నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాల్సి ఆదేశించింది. తర్వాత విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. చార్టెడ్ విమానం కూలి తెలుగు దంపతులు మరణించారు. మచిలీపట్నానికి చెందిన వైద్య దంపతులు ఉమామహేశ్వర్, సీతాగీత ప్రమాదంలో మరణించారు. బెపర్లీలోని వాషింగ్టన్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 40 సంవత్సరాలుగా వీళ్లు అమెరికాలో స్థిరపడ్డారు. ఉమామహేశ్వరరావు దంపతులు మృతి వార్తతో వారి స్వస్థలో మచిలీపట్నంలో విషాదం నెలకొంది. స్పీడ్ కిల్స్ అనే మాట మరోసారి నిజమైంది. హైదరాబాద్ రోడ్లపై స్పీడ్ బాబుల ఆగడాలు మితిమీరుతున్నాయి. ర్యాష్ డ్రైవింగ్ కు మరో ప్రాణం బలైంది. హైదరాబాద్ నడిబొడ్డు పంజాగుట్టలో జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో అతివేగంగా వచ్చిన కార్ డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదంలో చనిపోయిన యువకుడు కాలేజ్ విద్యార్థి, బీటెక్ చదువుతున్నాడని తెలుస్తోంది. గాయపడిన వ్యక్తిని పోలీసులు అతి కష్టం మీద బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రి భవనంపై నుంచి ఓ మహిళ దూకి చనిపోయింది. బంజారాహిల్స్ లోని కేర్ హాస్పిటల్లో గత 7 ఏళ్లుగా ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న కోమలి ఆసుపత్రి 4వ అంతస్తుపై నుంచి దూకింది. ఎమర్జెన్సీ వార్డులో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయింది. హెల్త్ ప్రాబ్లం వల్లనే బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయిందని చెబుతున్నారు పోలీసులు. మమకారాన్ని మర్చిపోయి క్రూరంగా ప్రవర్తించింది ఆ తల్లి. కూతుర్ని చిత్రహింసలు పెట్టి చంపింది. హైదరాబాద్ షాహీన్ నగర్ లో ఈ దారుణం వెలుగు చూసింది. 24 ఏళ్ల ఫర్జానా బేగం ఈ దురాగతానికి పాల్పడింది. 3 పిల్లల్ని కన్నాక మరో వ్యక్తి షేక్ అజాంతో ఫర్జానా బేగం వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో పిల్లల్ని వదిలేసి ఆమెకు విడాకులిచ్చాడు యూసుఫ్ పటేల్. దీంతో షేక్ అజాంను పెళ్లాడింది ఫర్జానా బేగం. తరచూ పిల్లల్ని చిత్రహింసలు పెట్టే బేగం మొదటి భర్తతో కలిగిన సంతానంలో 8 ఏళ్ల ఫిర్దోస్ ఫాతిమాను తీవ్రంగా కొట్టింది. చావు బతుకుల్లో ఉన్న పాపను బార్కస్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అప్పటికే ఫిర్దోస్ ఫాతిమా చనిపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు డాక్టర్లు. పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన బాలాపూర్ పోలీసులు నిందితురాల్ని అదుపులోకి తీసుకున్నారు. అక్రమ సంబంధం పెట్టుకుని తనను వదిలించుకోవడానికి చూస్తున్నాడంటూ భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది ఓ భార్య. ఖమ్మంలో నివాసం ఉంటున్న వరప్రసాద్ సరితలకు 3 ఏళ్ల క్రితం పెళ్లైంది. వారికి ఓ బాబు కూడా ఉన్నాడు. భర్త వరప్రసాద్ కొన్ని రోజులుగా భార్యను వదిలించుకోవడానికి ఇబ్బందులు పెడుతున్నాడు. భర్త ప్రవర్తనకు కారణమేమిటో తెలుసుకునే ప్రయత్నంలో అతనికి వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆమె ఆయన్ను నిలదీయగా ఇంటి నుంచి గెంటేశాడు.
తన భార్యకు మతిస్థిమితం సరిగ్గా లేదంటూ కోర్టు నుండి విడాకుల కోసం నోటీసులు పంపాడు. దీంతో సరిత తనకు న్యాయం చేయాలంటూ తన కొడుకుతో సహా భర్త ఇంటి ముందు బైఠాయించింది. జీఎస్టీ అమలుతో ఏపీలో సరకు రవాణా రంగం సమస్యల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. నోట్ల రద్దు, రోడ్డు ట్యాక్స్ పెంపుతో ఇప్పటికే నష్టాల్లో పడ్డ సరకు రవాణా రంగానికి జీఎస్టీ గుదిబండలా మారింది. లారీలకు అతిపెద్ద కేంద్రం అయిన విజయవాడలో లారీలకు కిరాయిలు లేకుండా పోయాయి. జీఎస్టీతో తీవ్రంగా నష్టపోతున్నామని లారీ యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 రోజులుగా వస్తువుల ఎగుమతులు లేకుండా పోయాయి. దీంతో లారీలన్నీ షెడ్లకు పరిమితమయ్యాయి. ఫేస్బుక్ పరిచయం తిరుపతికి చెందిన తాన్యా అనే యువతిని అడ్డంగా బుక్ చేసింది. అవతల వ్యక్తి చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మి నిలువునా మోసపోయింది. ప్రేమిస్తానంటే నిజమే అనుకుంది. ఇంట్లో వాళ్లు చూసిన సంబంధాలను తిరస్కరించింది. కానీ పెళ్లి మాటెత్తేసరికి ప్రియుడు పరమేశ్ పత్తా లేకుండా పోయాడు. దీంతో న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది ఆ యువతి. అయితే యువకుడికే పోలీసులు సపోర్ట్ చేస్తుండటంతో 2 నెలలుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతోంది. నకిలీ కల్తీ విత్తనాలు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. తయారీదారులలో కొందరు డీలర్లు కుమ్మక్కవడంతో రైతులు నిట్ట నిలువునా మునిగిపోతున్నారు. తాజాగా జనగామ జిల్లా కేంద్రంలో నకిలీ విత్తనాలు బయటపడడం కలకలం రేపుతోంది. పురుగుల మందుల షాపులపై వ్యవసాయాధికారులు, పోలీసులు ఉమ్మడి దాడుల్లో నకిలీల భాగోతం బయటపడింది. పలు షాపుల్లో నకిలీ విత్తనాలతో పాటు కాలం చెల్లిన క్రిమి సంహారక మందులను గుర్తించి సీజ్ చేశారు. ఆయా దుకాణాల యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె విశ్వనాథ్ను ఘనంగా సన్మానించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విశ్వనాథ్కు ఆత్మీయ సత్కారం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళాతపస్వి విశ్వనాథ్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, మంత్రి దేవినేని ఉమా పాల్గొన్నారు.